నేను ఆటో నడిపిస్తాను. అవును, చాలా ఇబ్బంది ఉందండి. మా పిల్లల్ని పోసుకోలేకపోతున్నాము, కిరాయిలు దొరుకుతలేవు. అది ఉచితంగా బస్ పెట్టొద్దండి. కావాలంటే ఒక 10 రూపాయలైనా టికెట్ అయినా పెట్టాలి, కానీ ఉచితంగా అంటే మొగోళ్ళు ఏం చేసినారు, పాపం చేసినారా? వాళ్ళకి కూడా ఏమి ఉచితంగా పెట్టాలా మరి? మాలాంటి మా ప్రజలు, మా బీదోళ్ళు ఎటు పోవాలా మరి? మా సమస్యలు చాలా ఉన్నాయి. ఈఎంఐ కట్టలేక, ఇల్లు కిరాయి కట్టలేక, ఇంటిని పోయించుకోలేక, పిల్లల్ని పోపించుకోలేక, స్కూల్ ఫీజులు కట్టలేక. ఎవరు ఇస్తున్నారు మాకు ఇస్తా అంటున్నాడు 12,000. ఏమి ఇస్తాడు? నెలకు 1,000 రూపాయలు. దానికంటే టికెట్ పెట్టమను, మేము గమాయించి మా కళ్ళ మీద మేము నిలబడతాం. అది ఉచితంగా ఫ్రీ బస్సులు పెట్టి మేడారంకి అటు ఇటు పెట్టి అన్నిటికీ పెట్టి పబ్లిక్ని చూతిగా చేసి పబ్లిక్ పైసలతో వేస్ట్ చేస్తుంటే ఇది మంచిది కాదండి. దానికంటే ఏమంటారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఉచితంగా ఫ్రీగా పెట్టలేదు. ఇంకోసారి అదే రావాలని నేను కోరుకుంటున్నా. కానీ కాంగ్రెస్ వచ్చి మమ్మల్ని చాలా ఆగం చేసింది. ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది. మాకు ఇంటికి గడుస్తలేదు. ఒక రోజుకి 200-300 తీసుకెళ్ళాలంటే మాకు అయితే లేదు. మా కష్టాలు ఇప్పుడు రోడ్ల మీద 60-70 రూపాయలు భోజనం. మేము భోజనం కూడా చేయలేకపోతున్నాం. మా పరిస్థితి అట్లా ఉంది. మేము చాలా సంతోషంగా ఉండేది. 1,000-1,500 మా పిల్లలతో మంచిగా ఉంటుండే. మా పిల్లల్ని పోషించుకుంటుండే, మంచిగా చూసుకుంటుండే. స్కూల్ ఫీజులు కావాలంటే వీకెండ్స్కి బయటికి కూడా తీసుకెళ్తుండే. మేము కూడా మనుషులమే. మేము కూడా మీలాగా కష్టపడితే 4 పైసలు వస్తాయి మాకు, లేకపోతే రావు. ఇప్పుడు ఫ్రీ బస్ పరంగానే 20 రూపాయలు రామ్మా కూసమ్మా అంటే కూడా ఏమంటే నువ్వేం రాబాయి నాకు పంపించేది, నేను బస్సులో పోతా ఫ్రీగా రుబాబ్ అంటున్నారు. ఇంకా ఉన్న కిరాయిలన్నీ దొప్పుకోపోయినాయి. మా రోడ్ మొత్తం ఆగం అయిపోయినాం. మేము మొత్తం పరేషాన్ అయిపోయినాం. మాకు ఏదైనా చేయండి, నెలకి 25,000 అయినా ఇవ్వండి, ఏదో ఒకటి సాయంగా ఆదుకోండి. లేకపోతే ఏం సరిపోతుందా అండి? ఒక సర్వీసింగ్ చెప్పాలంటే ఒక బండికి ఒక సర్వీసింగ్ చేయాలంటే 2,000 నుంచి 2,000-3,000 ఖాళీ ఒక నెల. ఆయన 1,000 రూపాయలు ఏమవుతుంది చెప్పండి? దానికంటే మా ఇంటి రాషన్ ఏమనండి, కావాలంటే ఒక సన్న బియ్యం బ్యాగ్ కూడా వస్తలేదండి. 1,000 రూపాయలు ఏమొస్తుంది చెప్పండి మీరు? ఇన్సూరెన్స్ ఏం చేసుకుంటారా అండి? మేము సంపాదించి కట్టుకోలేము. ఒక 1,000-500 మేము కట్టుకోలేమా? 12,000 ఏం సరిపోతాయి? ఒక రెంట్ కిరాయి మీకు తెలుసా? 7,000 నుంచి 8,000 దాకా ఉంది ఒక రెంట్ కిరాయా. ఒక రెంట్లో ఉండేటువంటి కష్టం తెలుసుకోండి ఫస్ట్. ఒక రెంట్ కట్టాలంటే చినిగిపోతుంది. ఇల్లు కూడా ఏమంటాడు, భయ్ మీకు కాకపోతే కాల్ చేసే అంటాడు. మేమేం పోవాలో చెప్పండి? మా ఆటోలు ఫస్ట్ బాగుండే, నడిచినాయి. మేము పిల్లం బాగానే పోపించుకున్నాం. మేము బాగానే ఉండే. ఉచిత బస్సు తీసేయండి అండి. మా డిమాండ్ ఒక్కటే, ఉచిత బస్సు తీసేయండి. లేకపోతే టికెట్ అయినా పెట్టండి. లేకపోతే అవసరం వచ్చే పప్పులు ఉప్పులు వాళ్ళకి ఫ్రీగా ఇవ్వండి. కానీ ఫ్రీ ట్రాన్స్ఫర్ ఇచ్చి మొగంతో కొట్లాడిపోయి అది ఆడ ఉంటే మేము ఈడ ఉంటే మేము ఎట్లా సంసారం చేయాలి? అది పోతుంది ఫ్రీగా. అది ఏడపోయిందని మేము దోలాడుకుంటాం. మా జేబులో ఉన్న పైసలన్నీ ఊసిపోతున్నాయి. ఈ ప్రభుత్వం ఏం బాగాలేదండి. నేను కుల్ల చెప్తున్నా. గత ప్రభుత్వం బాగుండే. టీఆర్ఎస్ ఇచ్చినాడో తిన్నాడో దొంగతనం చేసినాడో కానీ మంచి చేసినాడు. పేదోళ్ళకి ఇచ్చినాడు, నలుగురికి ఇచ్చినాడు, నలుగురు ఇయ్యలే. అది మండి చేసిన. హైదరాబాద్లో మొత్తం తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. ఊరు మొత్తం కాంగ్రెస్ని గెలిపించినారు. దానివల్ల ఎఫర్ట్ పడ్డది. కానీ హైదరాబాద్ మంచిగానే ఉంది. అన్నతమ్ములా కలిసి ఉంటాం. ట్రావెల్ అయినా ఏదైనా ఎవరైనా సరే. కానీ ఉచితంగా బస్సు పెట్టి మమ్మల్ని ఆగం చేసి వాళ్ళు ఆగమై మమ్మల్ని ఆగమై మా పిల్లల్ని వాళ్ళని పోషించలేక తిప్పలు పడుతున్నామండి. చాలా మంది ఆటో డ్రైవర్లు చాలా లక్షలలో ఉంటుందండి. లక్షలలో ఉంటారు. ఫోటో నడిపించేటోడు, క్యాబ్, ఆటోడు, ఆన్లైన్ 2 వీలర్ బైక్ నడిపించేటోళ్ళు వాళ్ళందరూ పిల్లలు ఉంటారు కదండి. వాళ్ళకి పిల్లలు ఉంటారు, అందరికీ ఉంటారు. దానివల్ల చాలా నష్టపోయిందండి. ఉచిత బస్సు తీసేయండి. నా డిమాండ్ ఒక్కటే, ఉచిత బస్సు తీసేయాలండి. కావాలంటే లేకపోతే ఆడళ్ళకి ఏదో ఒకటి ఇవ్వండి. నెలకు 12,000 ఇవ్వండి. కానీ పైసలు ఇవ్వండి. కావాలంటే టికెట్ కొనుక్కొని పోమానండి. కానీ ఈ ఉచితంగా ఫ్రీగా బస్సు ఇచ్చి ఈ అందరినీ ఆగం చేసి మీ ఆగమై సర్కార్ గల్లా మొత్తం ఖజానా ఖరాబ్ అయ్యి మొత్తం ఎవరికి పడుతుందండి? మనకే పడుతుంది. మనం ఒక పాల ప్యాకెట్ తీసుకున్నా ట్యాక్స్ మనకే పడుతుంది. ఏది తీసుకున్నా మనకే పడుతుంది. ఉప్పు ఆయిల్ ఏది తీసుకున్నా మనకే పడుతుంది. మన పైసలే మనకే ఆగం చేస్తున్నారు. కానీ దానికంటే ఉచిత బస్ పెట్టి ఆడోళ్ళకి 2,500 ఇస్తాడు కదా, 5,000 ఇవ్వమనండి. 5,000 ఇవ్వండి మన నెలకి, ఏం ప్రాబ్లం. కానీ ఈ టికెట్లు మాత్రం ఫ్రీ ఉచిత బస్సు తీసేయండి. నా డిమాండ్ ఒక్కటే.